1942లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ముంబైలో నెలకి 75 రూపాయలకి ఒక గ్యారేజ్ ని రెంట్ కి తీసుకొని మొదలుపెట్టిన ఈ కంపెనీ ప్రస్తుతం మన దేశపు 53% పెయింట్ మార్కెట్ షేర్ తో మన దేశపు నంబర్ 1 పెయింట్ కంపెనీ అయ్యింది. మరియు 1967 నుండి ఇప్పటి వరకు అంటే 56 సంవత్సరాలుగా ఈ కంపెనీ మన దేశంలో మార్కెట్ లీడర్ గా ఉంది. సో ఈ వీడియోలో మనం ఒక చిన్న గ్యారేజ్ నుండి మొదలైన ఈ కంపెనీ ఎలా ఏషియాలోనే నంబర్ 1 పెయింట్ కంపెనీగా మారిందో తెలుసుకుందాం. 1942లో మన దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యుండే మరియు అప్పట్లో వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో జపాన్ మయన్మార్ పై దాడి చేయడం వల్ల బ్రిటిషర్స్ మన దేశపు పెయింట్ ఇంపోర్ట్స్ పై టెంపరరీ బ్యాన్ ని విధించారు. దీనివల్ల మన దేశంలో పెయింట్ డిమాండ్ పెరిగింది మరియు అప్పట్లో షాలిమార్ మరియు ఇతర ఫారెన్ కంపెనీలు ఈ డిమాండ్ కి తగ్గట్లు సప్లై చేయలేకపోయాయి. దీన్ని గమనించిన చంపక్లాల్ చౌక్సీ, చమన్ లాల్ చౌక్సీ, అరవింద్ వకీల్ మరియు సూర్యకాంత్ దాని ఈ నలుగురు గుజరాతీ ఫ్రెండ్స్ కలిసి 1 ఫిబ్రవరి 1942 కి ఒక చిన్న గ్యారేజ్ ని రెంట్ కి తీసుకొని ఆయిల్ పెయింట్ కంపెనీని మొదలు పెట్టారు. ఈ కంపెనీ పేరును ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ అని పెట్టారు. దీని తర్వాత వీళ్ళు తమిళనాడులో జల్లికట్టు అనే పండుగకి ఆవుల కొమ్ములకి పెయింట్ వేస్తారని తెలుసుకొని వాళ్ళ మొదటి ప్రొడక్ట్ ని తీసుకొని చిన్న చిన్న ఊళ్ళకి వెళ్లి అమ్మడం మొదలు పెట్టారు. తర్వాత మెల్లిమెల్లిగా మరికొన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. దీంతో కేవలం 10 సంవత్సరాలలో అంటే 1952 వరకు ఏషియన్ పెయింట్స్ 23 కోట్ల రెవెన్యూని చేసింది. తర్వాత 1950s లో చంపక్లాల్ చౌక్సీ మన దేశపు డెకోరేటివ్ పెయింట్ మార్కెట్ లో ఒక గ్యాప్ ని గమనించారు. అదేంటంటే అప్పట్లో ఒకవైపు డ్రై డిస్టెంపర్ ఉండే, ఇది తక్కువ ధరలో దొరికేది కానీ త్వరగా పాడైపోయేది. మరియు మరోవైపు ప్లాస్టిక్ ఎమల్షన్ ఉండే, దీని క్వాలిటీ బాగుండేది కానీ దీని ధర ఎక్కువగా ఉండేది. ఈ కారణంగా ఈ పెయింట్ ని కేవలం ధనవంతులే ఉపయోగించేవారు. దీన్ని గమనించి ఏషియన్ పెయింట్ డ్రై డిస్టెంపర్ మరియు ప్లాస్టిక్ ఎమల్షన్ కి మధ్య ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుండే మరియు ఇది అందరికి అందుబాటులో ఉండే ధరలో ఉండే. దీంతో ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో బాగా సక్సెస్ అయ్యింది. మరియు 1950s లోనే ఏషియన్ పెయింట్స్ డిస్ట్రిబ్యూటర్స్ తో మరియు హోల్సేలర్స్ తో డీల్ చేయకుండా డైరెక్ట్ గా రిటైలర్ తో డీల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఏషియన్ పెయింట్స్ తన ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ మరియు హోల్సేలర్స్ తో కాకుండా డైరెక్ట్ గా రిటైలర్స్ వరకు ప్రొడక్ట్ ని పంపడం మొదలుపెట్టింది. దీంతో ఏషియన్ పెయింట్స్ కి ఈ రెండు లాభాలున్నాయి. నంబర్ 1, డిస్ట్రిబ్యూటర్స్ మరియు హోల్సేలర్స్ మధ్యలో లేకపోవడం వల్ల రిటైలర్స్ కి ప్రొడక్ట్ చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. సెకండ్, డైరెక్ట్ గా రిటైలర్ ప్రొడక్ట్ ని అమ్మడం వల్ల ఏషియన్ పెయింట్స్ కి మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ కి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. ఇలా కంపెనీకి మార్కెట్ లో డిమాండ్ ఏముందో తెలియడంతో కంపెనీ మార్కెట్ డిమాండ్ ని బట్టి ప్రొడక్ట్స్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. దీంతో కంపెనీకి మరియు రిటైలర్స్ కి ఇన్వెంటరీ కాస్ట్ తగ్గింది. ఈ కారణంగా 1952లో ఏషియన్ పెయింట్స్ ది కేవలం 2% ప్రాఫిట్ మార్జిన్ ఉంటే 1962 వరకు 13% వరకు పెరిగింది. ఇలా కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ రావడంతో కంపెనీ వేగంగా ఎక్స్పాండ్ అయ్యింది. మరియు 1967 వరకు ఏషియన్ పెయింట్స్ మన దేశపు అతిపెద్ద పెయింట్ కంపెనీ అయ్యింది. మరియు రీటైలర్ ఇన్వెంటరీ కాస్ట్ ని తగ్గించడానికి 1970లో ఏషియన్ పెయింట్స్ 8 కోట్లు ఖర్చు పెట్టి మన దేశంలో మొదటిసారి సూపర్ కంప్యూటర్ ని కొనుక్కుంది. ఈ కంప్యూటర్ లో డాటాని ఫీడ్ చేసి కస్టమర్ డిమాండ్ ని తెలుసుకుంది. మరియు అప్పట్లో ఏషియన్ పెయింట్స్ రిటైలర్స్ ల ఇన్వెంటరీ కాస్ట్ ని ఇంకా తగ్గించడానికి ఈ టింటింగ్ మషిన్స్ లని తీసుకువచ్చింది. ఈ టింటింగ్ మషిన్స్ తో ఏమవుతుందంటే కంపెనీ డీలర్ కి డైరెక్ట్ గా కలర్ ని పంపకుండా కేవలం వైట్ పెయింట్ నే పంపుతుంది. దీంతో పాటు ఈ డీలర్స్ కి పిగ్మెంట్స్ ని ఇస్తుంది. దీంతో ఏమవుతుందంటే కస్టమర్స్ కి కావలసిన కలర్ ని సిస్టమ్ లో సెట్ చేస్తే ఆ కలర్ రెడీ అవుతుంది. దీంతో డీలర్ వేరు కలర్స్ ల ఇన్వెంటరీని ఉంచవలసిన అవసరం ఉండదు. దీంతో డీలర్ ఇన్వెంటరీ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇలా ఇతర కంపెనీల దగ్గర కూడా టింటింగ్ మషిన్స్ ఉన్నాయి కదా అని. కానీ ఏషియన్ పెయింట్స్ దగ్గర 50,500 టింటింగ్ మషిన్స్ ఉంటే బర్జర్ మరియు నెరోలాక్ ఈ రెండు కంపెనీల దగ్గర 46,000 టింటింగ్ మషిన్స్ ఉన్నాయి. మరియు ఏషియన్ పెయింట్స్ దగ్గర 70,000కి పైగా డీలర్స్ మరియు 6 లక్షలకి పైగా రిటైలర్స్ ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. అదే బర్జర్ ని గమనించినట్లయితే వీళ్ళ దగ్గర కేవలం 25,000 డీలర్సే ఉన్నారు. ఇలా ఏషియన్ పెయింట్స్ సమయంతో పాటు ఇన్నోవేట్ చేస్తూ 1967 నుండి ఇప్పటి వరకు పెయింట్ మార్కెట్ లీడర్ గా ఉంది.